ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. అయినా జీవో నెంబర్ 59 విషయంలో చోటు చేసుకున్న అక్రమాలను తేల్చలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధారాలతో సహా కొన్ని కేసులు కళ్ల ముందే కనిపిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సరికదా, క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉన్న వాటికి పరిష్కారం చూపడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లు మారింది. జీవో 59 ముసుగులో బీఆర్ఎస్ పాలకులు వందల కోట్ల రూపాయలు విలువైన భూములు మింగేశారని, ఒక్క రాయదుర్గంలోని 8.29 ఎకరాలను తమ తొత్తుల పేరిట మార్చుకున్నారు అని గత ఏడాది ప్రభుత్వ విజయోత్సవాల సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మరో చోట ఎకరం 100 కోట్ల రూపాయలు అన్న భూమికి సంబంధించి 19 ఎకరాలను స్వాహా చేశారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని సుమారు 2000 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీల పేరుతో మార్చుకున్నారని, ఆ వివరాలన్నీ సేకరించామని విజయోత్సవాల సందర్భంగా మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. అయితే వాటిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని ఎప్పటి నుంచో అక్కడ నివాసం ఉంటున్న వారికి క్రమబద్దీకరణ చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం జీవో 59 జారీ చేసిన విషయం తెలిసిందే. క్రమబద్దీకరణలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. భూముల విలువ ఆకాశాన్ని అంటడంతో గ్రేటర్ పరిధిలో జీవో 59 ముసుగులో అక్రమాలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు క్రమబద్దీకరణకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు అన్న ఆరోపణలు వచ్చాయి. విలువైన భూములు ఉన్న జిల్లాల పరిధిలో అనేక అవకతవకలు జరిగాయి. ఒకే వ్యక్తి ఎకరాలు క్రమబద్దీకరించుకున్న సంఘటనలు 4 చూశాయి. ఇక నిబంధనల ప్రకారం క్రమబద్దీకరించుకునే స్థలంలో కనీసం ఓ గది లేదా చిన్న నిర్మాణమైన ఉండాలి. కానీ అవేమీ లేకుండానే ఉన్నట్లు సృష్టించి కథ నడిపించారు.